2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. రీసెంట్ ఎలక్షన్స్ లో కేరళలో యూడీఎఫ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. అంటే గత 10 ఏళ్లుగా అక్కడ ఎల్డీఎఫ్ ఉంది. ఎల్డీఎఫ్ పాలనకి ప్రజలు స్వస్తి పలికిండ్రు. 100 సీట్ల మెజారిటీ తోటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ గెలుపొందింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని పార్టీ ఒక సమావేశాన్ని, శుభ సందర్భం కాబట్టి ఒక సమావేశాన్ని గెలిచిన వాళ్లకు ఏర్పాటు చేసింది. ఆ సమావేశం పుణ్యమా అని ఏకంగా ఒక ఎమ్మెల్యే స్థాయి, అది కూడా అత్యద్భుత మెజారిటీతో ఇప్పటి ఎలక్షన్స్ లో గెలిచిన ఒక ఎమ్మెల్యే బిందు కృష్ణ, ఆమె కొల్లాం నియోజకవర్గం నుంచి గెలుపొందింది. సో ఆమె కూడా తిరువనంతపూర్లోని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి అటెండ్ అయ్యేందుకు వచ్చింది. ఆమె కూడా గెలిచింది కాబట్టి. సో ఆమెకి ఎంత చేదు అనుభవం ఎదురైంది అంటే, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి, ఒక లేడీకి ఎట్లాంటి అనుభవం ఎదురైంది చూడండి. ఏం పుట్టిందో ఆయనకి రోగం. ఆయన కూడా సీనియర్ నేత, ఇదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత. ఈమె బిందు కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొల్లాం నియోజకవర్గం నుంచి బిందు కృష్ణ ఎమ్మెల్యే. అదిమి పట్టి నెట్టేస్తున్నా కూడా ఏ మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఆమె నెడుతున్నా కూడా ఎంత అసౌకర్యంగా అంటే, ఎంత నీచంగా అంటే గట్టిగా గుంజుకొని మరీ హత్తుకోబోయిండు. ఆమె ఒక పక్క నెట్టేస్తున్నా కనీసం అర్థం కాలేదు ఆయనకి. ఆయన కూడా అదే పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నేత. అంతేకాదు ఈ ఇన్సిడెంట్ ఆమె అందరినీ పలకరిస్తూ వస్తుంది కాబట్టి, అంతేకాదు ఈ ఇన్సిడెంట్ సమయంలోనే అక్కడ చుట్టుపక్కలంతా కూడా మిగతా సీనియర్ నేతలు ఉన్నారు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రతినిధులకు చెక్కిన వీడియోనే ఇది. మీడియా ప్రతినిధుల ముందట, మిగతా సీనియర్ నేతల ముందట కూడా ఏ మాత్రం ఆమె కంఫర్ట్ని పట్టించుకోకుండా నెడుతున్నా కూడా చాలా నీచంగా ఏకంగా గుంజుకొని కౌగులించుకోబోయిండు. ఇతను కూడా అదే పార్టీకి సంబంధించిన ఒక నేత. జోకులు చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నాడు ఆయన అని మీడియా ప్రతినిధులు కూడా ఒక క్షణం ఏం అర్థం కాలే. ఆమె కూడా ఒక క్షణం అసలు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చిండేమో అనుకున్నట్లుగా నవ్వుతూనే ఉంది ముఖం, ఏమాత్రం నవ్వు చెదరలేదు. కానీ ఎంత షాక్ అయ్యి ఉంటుందో. మినిమం విచక్షణ, మినిమం ఆమెకంటూ ఒక మర్యాద ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలిచింది, ఆమెకంటూ ఒక గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లాంటి నేతలైనా ఒక ఎమ్మెల్యే వస్తున్నప్పుడు సాధారణంగా షేక్ హ్యాండ్స్ కూడా అసలు కంఫర్ట్ అయితేనే ఇవ్వాలి, లేకపోతే అసలు షేక్ హ్యాండ్ కూడా పెట్టకుండా దండం పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇది అక్కడ యూడీఎఫ్కి సంబంధించిన గెలిచిన ఒక ఎమ్మెల్యేకి అదే పార్టీ నుంచి ఎదురైన ఒక చేదు అనుభవం. ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది. అంటే విచక్షణ లేకుండా సీనియర్ హోదాలో నేతలు ఎట్లా ఉన్నారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఈ హ్యాపీ డే, హ్యాపీ న్యూస్ మొత్తం అందరు గెలిచిన వాళ్ళందరూ ఇంత హ్యాపీ మూమెంట్తో, ఇంత నవ్వుతూ అక్కడికి వస్తుంటే ఆమెకి జీవితంలో మర్చిపోలేని ఒక వైరల్ వీడియో బయటకు వచ్చేట్టు పరిస్థితి తయారైంది. ఇట్లా ఉంది యూడీఎఫ్ సంబంధించి కేరళలో. ఇప్పుడు దీనికి ఈ ఘటన, ఈ వీడియో పుణ్యమా అని యూడీఎఫ్లో నేతలు ఎట్లున్నారు అనే టాపిక్ వైరల్ అవుతోంది. యూడీఎఫ్లో ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అని చెప్తున్న వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటది అనే టాపిక్ హైలైట్ అవుతోంది.